బీసీ రిజర్వేషన్ల అంశం పైన వంగా గోపాల్ రెడ్డి అనేట ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 తీసుకొచ్చింది. ఈ జీవో గతంలో సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లకు మించరాదని, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రిజర్వేషన్లు కలిపితే 50%కి మించరాదని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుంది జీవో 9 ప్రకారంగా అని వంగా గోపాల్ రెడ్డి అనేట ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ మీద విచారణ జస్ట్ కొద్దిసేపటి క్రితమే కోర్ట్ నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 70 కింద విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎందుకు డిస్మిస్ చేసింది? ఆల్రెడీ ఈ కేసు హైకోర్టులో ఉన్నది. అక్టోబర్ 8వ తేదీకి, అంటే ఇవాళ ఎంత 6th, రేపు ఎల్లుండి విచారణకు రాబోతున్నది. కోర్టు 8వ తేదీకి వాయిదా వేసిన పరిస్థితి మనం చూసినాం మొన్ననే, 3 రోజుల కింద, వారం రోజుల కింద. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకు మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? సో మీరు మళ్ళీ హైకోర్టుకే వెళ్ళండి అని సుప్రీంకోర్టు వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది.